రాష్ట్రంలో 14 లోక్సభ స్థానాలు గెలుచుకునే లక్ష్యంతో సాగుతున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల నాటి దూకుడునే ప్రదర్శిస్తోంది. ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు ఏ అవకాశాన్ని వదలకుండా తమదైన రీతిలో అస్త్రాలు సంధిస్తోంది. లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యతలు తీసుకోగా సుడిగాలి పర్యటనలతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ప్రచార గడువు మరో 10 రోజులే ఉండడంతో త్వరలోనే అగ్రనాయకత్వం రంగంలోకి దిగనుంది. భానుడి భగభగలతో కొప్పుల నిలిమిలా రాష్ట్రం, సార్వత్రిక ఎన్నిక వేళ అంతకుమించి వేడెక్కిస్తున్న రాజకీయం. మండు వేసవిని లెక్క చేయకుండా ప్రత్యర్థులను చిత్తుచేయటమే లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల సమరంలో పైచేయి సాధించేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో 14 లోక్సభ స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ నాయకత్వం 17 నియోజకవర్గాలకు మంత్రులతో పాటు సీనియర్ నేతలను ఇన్ఛార్జీలుగా నియమించింది. ప్రచార సరళి, నేతల పర్యటన, ప్రజల స్పందన, ప్రత్యర్థుల బలాబలాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఆ దిశగా నేతలకు దిశానిర్దేశం చేస్తోంది. ఇందులో భాగంగానే లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, స్థానిక నాయకులు, అభ్యర్థులు సమన్వయంతో సాగేలా ఆ పార్టీ నాయకత్వం ఎప్పటికప్పుడు సూచనలు చేస్తోంది. ఇప్పటికే మంత్రులు, ముఖ్య నేతలు నియోజకవర్గాల్లో మోహరించి అభ్యర్థులతో కలిసి ప్రచారం సాగిస్తుండగా ముఖ్యమంత్రి చాలా వరకు ఓ దఫా పర్యటన పూర్తి చేశారు. అధిష్టానం సూచనతో ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం సాగిస్తూనే రాష్ట్రంలోని నియోజకవర్గాలు చుట్టేస్తున్నారు. సర్వే నివేదికల ఆధారంగా భారాస, భాజపాను దెబ్బతీసేలా పార్టీ నాయకత్వం ప్రచారాస్త్రాలు సంధిస్తోంది. 4 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వివరిస్తూనే భారాస, భాజపా హయాంలో నెలకొన్న పరిణామాలు విస్తృతంగా జనంలోకి తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగానే రిజర్వేషన్ల అంశం తెరపైకి రావడం, అమిత్ షా వీడియోల మార్ఫింగ్ వ్యవహారాన్ని భాజపా తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో అదే స్థాయిలో తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ నాయకత్వం సిద్ధమైంది. ఓవైపు భారత అధినేత బస్సు యాత్ర, మరోవైపు భాజపా అగ్రనాయకత్వం వరుస పర్యటనలతో ప్రచారం హోరెత్తిస్తున్న తరుణంలో కాంగ్రెస్ జాతీయ నాయకత్వం రంగంలోకి దిగనుంది. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మే 5 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు. భువనగిరి, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో జరిగే సభలకు రాహుల్ హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్తో పాటు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సైతం సభలకు హాజరు కానున్నారు. అగ్రనాయకత్వం సభలు ఏ ప్రాంతాల్లో నిర్వహించాలనే అంశాలపై కాంగ్రెస్ నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.